సరే, ఈరోజు మన చర్చను మ్, ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. సరైన జీవనోపాధి అంటే ఏమిటి? అవును. బౌద్ధ ధర్మంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది కదా. అయితే సరైనదేమిటో అర్థం చేసుకోవాలంటే ముందుగా తప్పు ఏమిటో మనకు స్పష్టంగా తెలియాలి. నిజమే. మన ముందున్న ఈ మూల గ్రంథాలు తిరచ్చానా విజ్ఞానం అనే ఒక భావనను పరిచయం చేస్తున్నాయి. బహుశా ఇక్కడ్నుండే మన అన్వేషణ మొదలుపెట్టాలి. అవును. తిరచానా విజ్ఞానమంటే అక్షరాల జంతుశాస్త్రం అని వస్తుంది, కాని ఇక్కడ అర్థం నిమ్నస్థాయి విజ్ఞానం అని చెప్పవచ్చు. నిమ్నస్థాయి విజ్ఞానం అంటే సమాజంలో కేవలం డబ్బు సంపాదన కోసం, పేరు కోసం లేదా వినోదం కోసం ఉపయోగపడే విద్యలు చాలా ఉన్నాయని, కాని అవి నిర్వాణ సాధనకు ఆటంకాలుగా నిలుస్తాయని ఈ గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. ఓ ముఖ్యంగా బ్రహ్మజాల సుత్తంలో మహాశీలం గురించి వివరిస్తారు. అంటే గొప్ప నైతిక ప్రవర్తన అన్నమాట. అక్కడ భిక్షువులు వేటికి దూరంగా ఉండాలో చెబుతూ ఈ తిరచానా విజ్ఞానాల ప్రస్తావన వస్తుంది. ఓకే, దీన్ని కొంచెం విడమరుద్దాం. అంటే ఎలాంటి విషయాలను ఈ తిరచ్ఛాన విజ్ఞానం కింద పరిగణిస్తున్నారు? మన గ్రంథాల్లో ఉదాహరణలున్నాయా? ఆ చాలా పెద్ద జాబితానే ఉంది. కొన్ని ముఖ్యమైనవి చూస్తే హస్తసాముద్రికం, శకునాలు చెప్పడం, కలల ఫలితాలు విశ్లేషించడం, శరీర లక్షణాలను బట్టి భవిష్యత్తు చెప్పడం ఇలాంటివి. ఓ, అంటే జ్యోతిష్యం లాంటివన్నమాట. అవును, ఆ గోవకు చెందినవే. వీటితో పాటు అగ్నిహోమాలు చేయడం, అంటే నెయ్యి, నూనె, బియ్యం వంటి వాటితో. ఇంకా వాస్తుశాస్త్రం, క్షేత్ర విజ్ఞానం, అంటే నిధులు ఎక్కడ ఉన్నాయో చెప్పడం లాంటివి కూడా. ఇది వింటుంటే చాలా ఆసక్తిగా ఉంది. హస్త సముద్రికం, వాస్తుశాస్త్రం ఇవి ఈ రోజుల్లో కూడా చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి కదా. ఉన్నాయి. అంటే ఈ గ్రంథాల ప్రకారం వీటి ద్వారా జీవనోపాధి పొందడాన్ని తప్పుడు జీవనోపాధిగా పరిగణిస్తున్నారా? ఖచ్చితంగా. ఇక్కడ కీలకమేంటంటే ప్రజల బలహీనతలను, భవిష్యత్తు గురించిన వాళ్ల ఆందోళనను వాడుకుని జీవనోపాధి పొందడాన్ని ఇది నిరుత్సాహపరుస్తోంది. అంటే నైపుణ్యాన్ని తప్పుపట్టడం లేదు. లేదు. ఆ నైపుణ్యాన్ని కేవలం లౌకిక లాభం కోసం, కొన్నిసార్లు ఇతరులను మోసం చేసేలా ఉపయోగించే విధానాన్ని ప్రశ్నిస్తున్నారన్నమాట. అయితే భిక్షువులకు సరైన జీవనోపాధి అంటే ఏమిటి? చాలా సులభం. పైన చెప్పిన ఈ తప్పుడు మార్గాలన్నిటినీ విడిచిపెట్టి సరైన జీవనోపాధి కోసం నిర్దేశించిన నియమాలను పాటించడమే. అంటే సమ్యక్ ఆజీవనం. అవును, ఈ సమ్యక్ ఆజీవనం అనేది ఆర్య అష్టాంగ మార్గంలో ఒక భాగం. ఇది సమ్యక్ వాక్కు అంటే సరైన మాట, సమ్యక్ కర్మ సరైన చర్య, వీటితో కలిసి శీలంలోని 3 ముఖ్యమైన అంగాలుగా ఉంటాయి. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతోంది. ఈ గ్రంథాలు 3 రకాల సంయమనాలు లేదా విరతిల గురించి మాట్లాడుతున్నాయి. ఇవి కేవలం నియమాలు పాటించడం కంటే లోతైనవిగా అనిపిస్తున్నాయి. అవేమిటి? అవును, ఇక్కడే విషయం మనస్తత్వశాస్త్రంలోకి వెళ్తుంది. అభిధమ్మంలో అంటే బౌద్ధ మనస్తత్వశాస్త్రంలో మానసిక స్థితులను బట్టి 3 రకాల సంయమనాలున్నాయని చెబుతారు. అవేంటవి? అవి సంపత్త విరతి, సమాధాన విరతి మరియు సముచ్ఛేద విరతి. ఓకే, ఆ 3 పదాలు కొంచెం కొత్తగా ఉన్నాయి. మొదటిది సంపత్త విరతి అంటే ఏమిటి? సంపత్త విరతి అంటే సందర్భం వచ్చినప్పుడు పాపం నుండి దూరంగా ఉండటం. దీనికి ముందుగా ఎలాంటి ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం లేదు. అలాగా. కేవలం తన జన్మ, వయస్సు, విద్య లేదా తన అంతరాత్మ ప్రబోధంతో ఇలాంటి పని చేయడం నాకు తగదు అని ఆ క్షణంలో అనుకుని పాపపు కర్మలకు దూరంగా ఉండటం. దీనికేదైనా ఉదాహరణ ఉందా? కథల రూపంలో చెప్తే బహుశా బాగా అర్థమవుతుంది. తప్పకుండా. శ్రీలంకకు చెందిన చక్కన అనే యువకుడి కథ దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ. చెప్పండి. చక్కన అనే యువకుడి తల్లికి తీవ్ర అనారోగ్యం చేస్తోంది. అప్పటి వైద్యుడు ఆమెకు మందుగా కుందేలు మాంసం తీసుకురమ్మని చెబుతాడు. ఓ, అంటే ఒకవైపు తల్లి ప్రేమ, మరోవైపు ఒక అమాయక జీవి ప్రాణం. చాలా కఠినమైన పరిస్థితి. చాలా. అన్నయ్య చెప్పడంతో చక్కన పొలానికి వెళ్తాడు. అక్కడ ఒక కుందేలు తీగలో చిక్కుకుని ఏడుస్తూ ఉంటుంది. పాపం. మొదట తల్లిని కాపాడుకోవాలని ఆతృతతో దాన్ని చంపాలని అనుకుంటాడు. కర్ర కూడా పైకెత్తుతాడు. కాని ఆ ఒక్క క్షణంలో అతనిలో ఒక ఆలోచన వస్తుంది. ఏమిటది? నా తల్లి ప్రాణం కాపాడటానికి ఈ అమాయక జీవి ప్రాణం తీయడం సరైనదేనా అని ఆలోచిస్తాడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో అలాంటి వివేచన కలగడం నిజంగా గొప్ప విషయం. నిజమే. ఆ ఆలోచన రాగానే అతని చెయ్యి ఆగిపోతుంది. ఆ కుందేలుని విడిచిపెట్టి ఇంటికి వస్తాడు. జరిగిన విషయం చెప్పి తల్లి దగ్గరికి వెళ్లి ఒక సత్యప్రమాణం చేస్తాడు. సత్యప్రమాణమా? అవును. నేను పుట్టినప్పటి నుండి
ఉద్దేశపూర్వకంగా ఏ ప్రాణిని హింసించలేదు. ఈ సత్యం యొక్క శక్తితో మా అమ్మ అనారోగ్యం నయమవ్వాలి అని ప్రార్థిస్తాడు. అవునా? ఆశ్చర్యకరంగా ఆ మాటలు పూర్తి కాగానే ఆమె అనారోగ్యం మాయమవుతోంది. ఇదే సంపత్త విరతి. ఇక్కడతను ఏ నియమం తీసుకోలేదు, ఏ ప్రతిజ్ఞ చేయలేదు. కేవలం సందర్భాన్ని బట్టి కలిగిన నైతిక స్పృహతో పాపం నుండి దూరంగా ఉన్నాడు. వావ్! అద్భుతమైన కథ. ఇక రెండోది సమాధాన విరతి. ఇది ప్రతిజ్ఞకు సంబంధించిందిలా అనిపిస్తోంది పేరు వింటుంటే. సరిగ్గా పట్టుకున్నారు. నేను ఫలానా పాపపు పని చెయ్యను అని నియమాలు లేదా శీలలను స్వీకరించి వాటిని పాటించడాన్నే సమాధాన విరతి అంటారు. దీనిక్కూడా ఒక కథ ఉందా? ఉంది. ఉత్తరవడున్న పర్వత ప్రాంతానికి చెందిన ఒక రైతు కథ ఇది. అతను పింగళ బుద్ధరక్కిత అనే ఒక భిక్షూ వద్ద పంచశీలాలను స్వీకరిస్తాడు. అంటే ప్రాణిహింస చెయ్యనని, దొంగతనం చెయ్యనని ఆ నియమాలు. అవే. ఒకరోజు పొలంలో తన ఎద్దు తప్పిపోతే అడవిలోకి వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద కొండచిలువ అతన్ని పట్టుకుంటుంది. అయ్యో! అతని చేతిలో పదునైన కత్తి ఉంది. దానితో ఆ కొండచిలువను సులభంగా చంపి తప్పించుకోవచ్చు. అవును, ఎవరైనా అదే చేస్తారు. ప్రాణం కాపాడుకోవాలి కదా. కాని అతను, లేదు, నేను నా గురువు వద్ద శీలాలను స్వీకరించాను, వాటినే ఉల్లంఘించకూడదు అని అనుకుంటాడు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాడు కాని నియమాన్ని మీరకూడదని నిర్ణయించుకుంటాడు. అంటే తన ప్రాణం కంటే తను తీసుకున్న నియమానికి ఎక్కువ విలువిచ్చాడు. ఆశ్చర్యకరంగా ఆ వెంటనే కొండచిలువ అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇది సంకల్ప బలానికి నిదర్శనమనమాట. అంటే సంకల్పబలం ఎంత శక్తివంతమైనదో ఈ కథ చెబుతోంది. మొదటిది సహజమైన నైతిక స్పృహ, రెండోది బలమైన సంకల్పం, ఇక చివరిది సముచ్ఛేద విరతి. ఇది అత్యున్నత స్థాయిలో ఉంది. అవును. సముచ్ఛేద విరతి అంటే పాపపు మూలాలను పూర్తిగా నిర్మూలించడం. సమూలంగా నాశనం చేయడమా? అంతే. ఇది లోకోత్తర చైతన్యం అంటే సూప్రామండేన్ కాన్షియస్నెస్ కలిగినప్పుడు ఏర్పడుతుంది. ఈ స్థాయికి చేరుకున్న ఆర్యపురుషులు ఇతరులను చంపటం లేదా హాని చేయడం గురించి కనీసం ఆలోచించరుకూడా. వారిలో ఆ ఆలోచన యొక్క బీజమే నశించిపోతోంది. వాడ సహజ స్వభావంగా మారిపోతుందన్నమాట. సరిగ్గా. వారికి పాపం చెయ్యకూడదని ప్రత్యేకంగా నియమం పెట్టుకోవలసిన అవసరమే ఉండదు. అయితే ఇక్కడొక సూక్ష్మమైన తేడాని ఈ గ్రంథం వివరిస్తోంది. ఆర్య అష్టాంగ మార్గంలో సమ్యక్వాక్కు, సమ్యక్కర్మ, సమ్యక్ ఆజీవనం అనేవి శీలంలో భాగాలు. కాని ఈ శీలం అనేది జ్ఞానోదయ కారకాల్లో భాగంగా పరిగణించబడదని చెప్పబడింది. ఇది కొంచెం గందరగోళంగా ఉంది. ఎందుకు? ఇది చాలా కీలకమైన విషయం. ఇక్కడ ముఖ్యమైనది ఉద్దేశ్యం. ఉద్దేశమా? అవును. కేవలం స్వర్గంలోనో లేదా మానవలోకంలోనో సుఖాలు పొందాలనే ఉద్దేశ్యంతో శీలాలను పాటిస్తే అది జ్ఞానోదయ మార్గంలో భాగం కాదు. ఓకే. అంటే అంతిమంగా ఇదంతా దేనికోసం చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుందా? ఖచ్చితంగా. ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులు దానం చేశారు అనుకుందాం. ఒకరు నాకు పుణ్యమొస్తుంది అని చేశారు. మరొకరు నాలోని లోభాన్ని తగ్గించుకోవడానికి ఇదొక సాధన అని చేశారు. ఆ రెండింటి ఫలితం వేరుగా ఉంటుందా? చాలా. నిర్వాణాన్ని పొందాలనే ఉద్దేశ్యంతో కాపాడే శీలలు మాత్రమే జ్ఞానోదయ కారకాల్లో చేర్చబడతాయి. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ జీవితంలో సంపదలు కోరుకుంటూ కాని భవిష్యత్ జీవితంలో ఎప్పటికైనా నిర్వాణం పొందాలని ఆశిస్తే అప్పుడు వారి శీలం పరిస్థితి ఏమిటి? మంచి ప్రశ్న. వారి శీలాన్ని పారణీశీలం అంటే మొరాలిటీ ఆఫ్ పర్ఫెక్షన్ లో భాగంగా చెప్పవచ్చని ఈ గ్రంథం సూచిస్తుంది. పారమీశీలమా? అవును. వారి ప్రస్తుత కోరికలు లౌకికంగా ఉన్నప్పటికీ వారి అంతిమ లక్ష్యం నిర్వాణం కాబట్టి వారి ఉద్దేశ్యంలో నిర్వాణాపేక్ష ఉంది. కాబట్టి అది కూడా ఒక రకంగా మార్గంలో భాగమే. కాబట్టి ఈరోజు మన చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయాలు: సరైన జీవనోపాధికి, లాభం కోసం ఆచరించే తిరచాన విజ్ఞానానికి మధ్య ఉన్న తేడా, అవును. ఆ తర్వాత చక్కణ మరియు రైతు కథల ద్వారా వివరించబడిన 3 రకాల సంయమనాలు: సంపత్త, సమాధాన, సముచ్ఛేద విరతి. అవును. మరియు మనం పాటించే నైతిక నియమాల వెనుకున్న ఉద్దేశ్యం జ్ఞానోదయ మార్గంలో దాని ప్రాముఖ్యతను ఎలా నిర్ధారిస్తుందో తెలుసుకున్నాం. ఈ చర్చ మనకొక లోతైన ఆలోచనను మిగులుస్తుంది. మన దైనందిన జీవితంలో మనం సరైన పనిని ఎంచుకున్నప్పుడు మనల్ని ప్రేరేపించేది ఏమిటి? అవును. అది సందర్భానుసారంగా కలిగే నైతిక భావన, చక్కనవలే, లేక మనం పెట్టుకున్న నియమానికి కట్టుబడాలనే సంకల్పమా
ఆ రైతువలే? లేక అంతకంటే లోతైన పరివర్తన? ఈ ప్రేరణ మనం తీసుకునే చర్య యొక్క ఫలితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా.